ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎరువుల కోసం సొసైటీల వద్ద ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కావలసినంత యూరియా దొరకక సొసైటీల వద్ద రైతులు చెప్పులు క్యూలో పెట్టి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆందోళన చెందుతున్నారు. చిగురు మామిడి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వెమ్లవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని క్యూ లైన్లో నిల్చున్నారు. కొన్ని చోట్ల చెప్పులు క్యూలో పెట్టారు. సొసైటీల వద్ద గంటల తరబడి ఎదురు చూసినా 1-2 బస్తాల యూరియా మాత్రమే దొరకడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా మంది ఎంత జనం బాధపడుతుంటే సూసైడ్ వినత్తని అవతల కొందమంటే కూడా ఇస్తలేరు. 500 600 అంటే కూడా సూసైడ్ సభ్యతాలు ఉంటే కూడా మనుషులు తెల్లారంగా 4కి వచ్చిన మనుషులు 7:30 అయిందండి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే అధికారులు నిర్లక్ష్యంతో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అరకొర యూరియాతో ధర్నా, రాస్తారోకాతో అధికారుల తీరుపై మండిపాటు పడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతుంటే ఎరువుల కోసం ఎదురు చూడటం రైతన్నలను ఆగ్రహానికి గురి చేస్తోంది. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపి అధికారులు వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన ఎరువులు రేపటిలోగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే అధికారులను, ప్రజాప్రతినిధులను అడ్డుకొని ప్రభుత్వ కార్యక్రమాలను స్తంభింపజేస్తామని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య హెచ్చరించారు.